కామ్గా ఉండాలి. నేను ఒకటే చెప్తున్నానండి, మేము అడిగిన ప్రశ్నలకు సమాధానాన్ని ఇవ్వకుండా తిప్పి 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 ఇంకోటి ఏదో మాట్లాడుతున్నారు. చెప్తామండి, అడిగే ప్రశ్నకి సమాధానం ఖచ్చితంగా చెప్తాం. మరి వాళ్ళు ఇచ్చినప్పుడు మీరు అలాగే తీసుకోవాలి కదా, మాట్లాడకుండా ఉండాలి కదా, మమ్మల్ని మాట్లాడనివ్వాలి కదా, మమ్మల్ని మాట్లాడనివ్వాలి కదా. ఇదేంటి ఒక డిబేట్ లోకి వచ్చి మమ్మల్ని ఎందుకు మాట్లాడతారు? ఆగండి, కొంచెంసేపు కూర్చోండి, కొంచెంసేపు కూర్చోండి. శేఖర్ రెడ్డి గారు ఓపిక కూర్చోండి, సంయమనం నేర్చుకోండి. అధికార పార్టీ నిజాలు మాట్లాడితే మీరు నేర్చుకోండి, అబద్ధాలు మాట్లాడితే ఎవరు ఒప్పుకోరు. అబద్ధాలు మాట్లాడితే ఎవరు ఒప్పుకోరు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా మాట్లాడతారు? ఏం మాట్లాడుతున్నారు? అన్ని అబద్ధాలు, పచ్చి అబద్ధాలు. ఎవరు మాట్లాడారు? టీడీపీ పార్టీ మాత్రమే సార్. ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు మాట్లాడేటప్పుడు కామ్గా కూర్చోవాలి అని ఇందాక సంస్కారం అని మాట్లాడారు కదా, అది నేర్చుకోండి. మీరు నోట్ డౌన్ చేసుకొని అడగండి. మీకు అంత దమ్ము ఉంటే మాట్లాడండి. వింటుంటే ఒకటే ఒకటే చేస్తారు. ఏం బుల్డోజింగ్, రౌడీజమా, దాదాగిరియా ఏమనుకుంటున్నారు? మీరు మాట్లాడండి. మీరు మాట్లాడినంత సేపు మీరు ఎన్ని అబద్ధాలు మాట్లాడినా మేము విన్నాం. అబద్ధాలకు పేటెంట్ రైట్ మీది. మరి మీరేం చేస్తున్నారు? అబద్ధాలకు పేటెంట్ రైట్. జగన్మోహన్ రెడ్డి గారు గోదావరి జలాల గురించి మాట్లాడతారు. ఏం మాట్లాడతారు? సిపిఎస్ రద్దు చేశారా? మద్యపాన్ నిషేధం చేశారా? పోలవరం కంప్లీట్ చేశారా? ఏం చేశారు రాష్ట్రానికి? అమరావతి రాజధాని ఏం బిల్డ్ చేశారు? ఇవాళ రోజున పరిపాలనా రాజధాని అంట విశాఖలో ఎందుకు కట్టుకున్నాడయ్యా? రాష్ట్ర ముఖ్యమంత్రి కోసం కట్టారు, మా కోసం కట్టుకోలేదా? పరిపాలనా రాజధానికి మేము బిల్డింగ్లు కడుతున్నామని చెప్పి విశాఖలో ఎందుకు కట్టారు బిల్డింగ్లు? మళ్ళీ కోర్టుకు వచ్చి అది పరిపాలనా రాజధాని కాదు, ఎందుకు కట్టావో మాకు తెలియదని చెప్తారా? ఏం తమాషాలా? రాష్ట్ర ప్రజల డబ్బులా మీ ఖజానా నుంచి వాడుతున్నారా? ప్రజావేది కూల్చేశారు, అన్నా క్యాంటీన్లను మూసేశారు. ఏది ప్రతి ఒక్కటి మీరు ఇవాళ రోజున ప్రజల్ని మోసం చేశారు, దగా చేశారు, ప్రజలను అనుక్షణం వేధిస్తున్నారు. అయినా సరే మేము పద్ధతిగా ప్రతిసారి కూడా మీరు తప్పు చేస్తున్నారని చెప్తున్నాం. మేము ఇవాళ నేను మిమ్మల్ని ఒక 3 విషయాల్లో అడిగాను. ఆ 3 విషయాలు మీరు మాట్లాడకుండా మేము ఇంకోటి ఏదో చేసాం, ఇది చేసాం, అది చేసాం అని చెప్తున్నారు. మీ ఒక హామీ చెప్పనా? ఎస్సీలు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని చెప్తారు కదా. ఇందాక బాలకోటే గారు చెప్పినట్టుగా నామినేటెడ్ పదవుల్లో ఎస్సీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం తీసుకొస్తామన్నారు. తీసుకొచ్చారా? టీచర్ల భర్తీ చేస్తామన్నారు. చేశారా? గవర్నమెంట్ కాంట్రాక్ట్లు అన్ని నిరుద్యోగ యువతకి తీసుకొచ్చి పెడతామన్నారు. చేశారా? నేను చెప్తా 730 హామీలు. 730 హామీల్లో మీరు అన్ని పూర్తి చేశారు. ఊరికే డిబేట్లలో బుల్డోజ్ చేయడం కాదు, ఊరికే డిబేట్లలో రౌడీజం చేయడం కాదు. నిజాలు మాట్లాడండి, ఓపికగా కూర్చొని వినండి. సార్ ఒక విషయం చెప్తాను సార్. టీచర్ల భర్తీ గురించి మాట్లాడితే డిఎస్సి వేసిన వాళ్ళందరినీ భర్తీ ఎవరు చేశారు సార్? 2008లో డిఎస్సి చేసిన వాళ్ళ భర్తీ ఎవరు చేశారు? కొత్తగా 6000 పోస్టులు ఎవరు ఇచ్చారు? 2019లో డిఎస్సి పోతే ఎవరు భర్తీ చేశారు? ఇవన్నీ భర్తీ చేసింది మేము వాటిని మాత్రమే భర్తీ చేసింది. ఇక వీళ్ళు మాట్లాడుతున్నారు సార్. ఒక్క విషయంలో మాత్రం నేను ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తున్నాను సార్. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడింది ఏంటంటే గోదావరి జలాల విషయంలో మాట్లాడారు తప్పిస్తే కృష్ణా జలాల విషయంలో కానీ వీళ్ళు గోదావరి జలాలను కృష్ణా జలాలకి అంటగట్టి గోదావరి జలాలను కృష్ణా జలాలకి అంటగట్టి ఇలా మాట్లాడటం ఖచ్చితంగా రాంగ్ ఖచ్చితంగా రాంగ్ సార్. ప్రజల్లోకి తీసుకెళ్ళడం ఖచ్చితంగా తప్పు. శ్రీకాంత్ రెడ్డి గారు ఇంకోసారి మీరు డిబేట్కి వెళ్ళినప్పుడు ఏం పేరు శేఖర్ రెడ్డి గారు, మీరు ఈసారి డిబేట్కి వచ్చేటప్పుడు ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి ఒక లెసన్ సజ్జల రామకృష్ణారెడ్డి గారినో లేదా జగన్మోహన్ రెడ్డి గారినో మీకు ఒక లిస్ట్ పంపించమని చెప్పండి, చదవండి. ఎందుకు సార్ సోది ఎందుకు మాట్లాడతారు? మేము ఒక సబ్జెక్ట్ మాట్లాడితే ఆ సబ్జెక్ట్ డైవర్ట్ చేస్తారు. మీరు ఇన్ని ప్రశ్నలు అడిగాం, జనసేన టీడీపీ ఇన్ని ప్రశ్నలు వేస్తే ఒక ప్రశ్నకి సమాధానం లేదు మీ దగ్గర, ఒక ప్రశ్నకి సమాధానం లేదు. ఎన్నిసార్లు మీరు మాట్లాడతారు? మీరు ఏమంటే కృష్ణా జలాలంటారు, కృష్ణా జలాలు ఇది కరెక్ట్ చెప్పండి. మీరు అడిగిన సమాధానం చెప్పండి సార్. కృష్ణా వాట ఎంత?